మాటండి. నవ్వుతూ ఉన్నవాళ్ళు 4 రకాలుగా మాట్లాడతారు. మరి బాధతో మాట్లాడేవాళ్ళు భావంతో మాట్లాడతారు. మరి ప్రేమతో మాట్లాడేవాళ్ళు చనువుతో మాట్లాడతారు. మరి కోపంతో ఉన్నవాళ్ళు కేకలు వేస్తూ మాట్లాడతారు. మరి మంచి వాళ్ళు మార్పు కోసం మాట్లాడతారు. మరి అసూయతో ఉన్నవాళ్ళు చులకనగా మాట్లాడతారు. మరి జ్ఞానంగా ఉన్నవాళ్ళు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. కానీ మౌనం మనసును మారుస్తుంది. అన్నీ కూడా మంచైనా, చెడైనా, స్నేహమైనా, ప్రేమైనా, కోపమైనా ఏదైనా మన మాట పైనే ఆధారపడి ఉంటుంది. మీరేమంటారు? అటండి పోయిన ప్రాణం తిరిగి రాదని తెలిసినా బ్రతికి రమ్మని గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం. మరి అలాంటి మనుషులు బ్రతికున్నప్పుడు ఎటుపోతాయి మన ప్రేమలు, ఆప్యాయతలు? అసలు పట్టించుకొని కూడా పట్టించుకోము. పట్టించుకున్నా గొడవలు పెట్టుకుంటాం. అదే మనిషి లేని రోజున మనిషి విలువ తెలిసొస్తది. కానీ మనిషి ఉన్నప్పుడు అది గుర్తుపెట్టుకోరు కొందరు. మీరేమంటారు? మాటండి. నిజం చూడలేని వాళ్ళకి మనం ఎంత నిజం జెప్పినా వేస్టే. ఎందుకంటే వాళ్ళెప్పుడు అబద్ధంలోనే బ్రతుకుతారు. అబద్ధాన్నే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర మనం నిజం జెప్పి ఫూల్ అవ్వడం తప్ప మనకు టైము వేస్టు. ఆ మాటకున్న విలువ వేస్ట్. మీరేమంటారు? మాటండి. జీవితంలో జరిగే ప్రతి విషయానికి మనం స్పందించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనశ్శాంతిని కోల్పోవడంలో నంబర్ 1గా ఉంటాం. ఎంత స్పందిస్తే అంత. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్నిటిని పట్టించుకోకుండా వదిలేయాలి. వ్యక్తిగతంగా మనసులోకి తీసుకోవడం మానేయాలి. ఇవి కూడా స్వీయ ఆరోగ్య పరిరక్షణ మార్గాలే. మీరేమంటారు? మాటండి. దేవుణ్ణి పూజించాలని అందరికీ తెలుసు. కానీ దేవుడిచ్చిన జీవితాన్ని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాత్రం కొందరికే తెలుసు. ఎందుకంటే దేవుడు సమయంతో పాటు మన ఆయుష్‌ని గూడా రాసి ఉంటాడు. మీరేమంటారు? మాటండి. కొందరుంటారు. మేమే పెద్ద తోపు, మేం చెప్పిందే వినాలి అని కొందరు ప్రవర్తిస్తా ఉంటారు. కొంచెం వాళ్ళ కింద ఉన్న వాళ్ళని తేలికగా, చులకనగా తీసి పడేస్తూ ఉంటారు. నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తలేవు అని. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు ఏదో రకంగా ఒక లెక్కైతే రాసి పెడుతుంటాడు. ఎందుకంటే వాళ్ళ చేతలతో, వాళ్ళ మాటలతో ఎదుట వాళ్ళని బాధ పెడుతున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పుడూ క్షమించడు. మరి వాళ్ళకెప్పుడు అలాంటి లెక్కలొస్తాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. మన లెక్క మనకు తెలుసు కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళ లెక్క వాళ్ళకొచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా తెలుస్తది. మనకు క్షమించు అని ఒక మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తది. మీరేమంటారు?